ఆదివాసీలకు ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ క్షమాపణలు చెప్పారు. ఒకటి వ్యక్తిగతంగా మాట్లాడిన సందర్భంలో తాను రియాక్ట్ అయ్యానని చెప్పుకొచ్చారు. ఒక మాట తప్పుగా మాట్లాడిన మాట వాస్తవమే అని ఒప్పుకున్నారు. దానికి తాను బాధ్యత వహిస్తూ ఆ మాటలను వెనక్కి తీసుకున్నట్లు చెప్పారు. క్షమించమని కోరారు అశోక్. ఏదో ఒక రకమైనటువంటి రాజకీయం చేసేసి ఎవరో ఇమేజ్ డ్యామేజ్ చేయాలన్న తాపత్రయంతో మీరు ఒక సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నారు అన్న విషయాన్ని వైసీపీ నాయకులందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అది మానేసి ఏదో చిన్న చిన్న పనికి మాలిన విషయాల్ని అనవసరంగా రాద్ధాంతం క్రియేట్ చేసి ప్రజల్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మీరు చేస్తానంటే మాత్రం ఒప్పుకునే పరిస్థితి అయితే లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, బాధ ఆవేదన కలిగింది. నేను ఒక వ్యక్తిని రిఫర్ చేస్తే అది ఒక సామాజిక వర్గానికి అందరికీ కూడా దాన్ని యాజ్ ఇఫ్ నేనేదో ఆ సామాజిక వర్గాన్నే కించపరిచానని చెప్పేలాగా ఒక ఇది తీసుకొని వచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారు. వచ్చినటువంటి నాయకులు మా వాడు చేసింది తప్పు, సారీ సార్ అన్న మాట కూడా వీడియోలో రావాల్సింది. వాళ్ళే స్వయంగా మా వాడు మాట్లాడినటువంటి తీరు తప్పండి, సారీ సార్ అని చెప్పినటువంటి మాట బయటికి రాలేదు. ఎడిట్ చేసిన వీడియోలు పెట్టి ఈరోజు ఎవరిని మభ్యపెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారు.